బైబిల్ నుండి చాలా మంది వినని 11 వింత నియమాలు. 1. మీరు రాత్రిపూట మాత్రమే దొంగను చంపగలరు. ఈ నియమం నిర్గమకాండము 22వ అధ్యాయం 2-3 వచనాల్లో క్రోడీకరించబడింది. ఒక దొంగ రాత్రిపూట మీ ఇంట్లోకి చొరబడితే అతన్ని చంపవచ్చు, కాని కొడుకు లేచినట్లయితే అతన్ని చంపలేరు. అతను పరిహారం చెల్లించాలి. అతని దగ్గర పైసా లేదు. మీరు అతన్ని అమ్మవచ్చు. 2. మీరు ఒక ద్రాక్షను పడేస్తే తీయండి. లేవీయ కాండము 19వ అధ్యాయము 9-10 వచనాలు కోతకు సంబంధించిన వివరణాత్మక సూచనలను ఇస్తున్నాయి. మీరు మీ పొలం అంచుల వరకు కోయలేరు. ద్రాక్ష తోటలో ఏదైనా ద్రాక్ష పడి ఉంటే వాటిని అలాగే వదిలేయండి. వాటిని పేదలు మరియు పరదేశులు కోయాలి. 3. 2 పదార్థాలతో చేసిన బట్టలు ధరించవద్దు. ఈ నిషేధం లేవీయ కాండము 19 నుండి వచ్చింది. ఉన్ని మరియు నారతో చేసిన వస్త్రాన్ని ధరించడం నిషేధించబడింది. ఉన్ని మరియు నార యాజకుల కోసం ప్రత్యేకించబడ్డాయి. 4. ఇతర దేవుళ్ల పేర్లను ఉచ్చరించవద్దు. నిర్గమకాండము 23:13 దీనిని స్పష్టంగా చెబుతుంది. విశ్వాసులు ఇతర దేవుళ్ల పేర్లను కూడా ప్రస్తావించడానికి అనుమతి లేదు. 5. వ్యభిచారాన్ని దీనితో కనుగొనవచ్చు. శపించబడిన పవిత్ర జలం. ఈ వింత ఆచారం వివరించబడింది సంఖ్యాకాండము 5వ అధ్యాయం 11-31 వచనాలలో. ఒక స్త్రీ తన భర్తను మోసం చేస్తుంటే పూజారి ఒక పరీక్ష నిర్వహిస్తాడు. అతను ఒక మట్టి పాత్రలో పవిత్ర జలాన్ని పోస్తాడు. తరువాత నేల నుండి కొద్దిగా దుమ్మును కలుపుతాడు. పూజారి స్త్రీతో ఇలా అంటాడు: తెచ్చే ఈ నీరు మే శాపం మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. తద్వారా మీ ఉదరం ఉబ్బుతుంది లేదా మీ గర్భం తప్పుతుంది. మురికి నీరు గర్భస్రావానికి కారణమవుతుందని నమ్మకం. కాబట్టి ఆ స్త్రీ వ్యభిచారం అంగీకరించాలి లేదా దాని పరిణామాలను అనుభవించాలి. 6. గుడ్లగువ్వలు లేదా గబ్బిలాలను తినవద్దు. లేవియ కాండము 11వ అధ్యాయము 13-20 వచనములు ఆహారం యొక్క పొడవైన జాబితాను కలిగియున్నవి. నిషేధాలు. ఈ ప్రత్యేక జాబితా ఎగిరే జంతువులతో వ్యవహరిస్తుంది. వాటిని పక్షులలో అసహ్యకరమైనవి అంటారు. నిషేధించబడిన పక్షులలో డేగలు, కాకులు, గబ్బిలాలు, హెరాన్లు, గుడ్లగువ్వలు మరియు పెలికన్లు ఉన్నాయి.